మనము ఇంద్రేశం గిద్దబండ కాడ మనము ఇక్కడ వచ్చినాము, అమ్మవారి దగ్గరకు వచ్చినాము. ఇక్కడ ఇది జాతర జరుగుతుందంట. ఈ జాతరలోకి వస్తున్నాం, మనము చూద్దాము ఈ జాతర. ఫస్ట్ అమ్మవారిని చూద్దాం. ఇప్పుడు మనం భూలక్ష్మి అమ్మ గుడి టెంపుల్కి వచ్చినాము, చూస్తున్నారు కదా. ఇది ఈరోజు ఇక్కడ చాలా పెద్ద ఎత్తున జాతర జరిగిందంట, చాలా బాగా జరిగిందంట. చూస్తున్నారు కదా, అలంకరణ డెకరేషన్తో తెలుస్తుంది. పూల వాళ్ళతో డెకరేషన్ చేసినారు. ఇక్కడ అమ్మవారు వచ్చేసి స్వయంభూ అంట. ఇక్కడ ఓకేనా. ఇప్పుడు మనము గర్భగుడిలోకి వెళ్తున్నాము. చూస్తున్నారు కదా అమ్మవారు ఎంత బాగున్నారో. స్వయంభూ అంట. అమ్మవారికి ఒడిబియ్యాలు పోసినట్టున్నారు చూడండి. ఒడిబియ్యము అమ్మవారి ముందర ఉంది. ఇక్కడ సత్యనారాయణ వ్రతం కూడా జరిగిందంట. చూస్తున్నారు కదా సత్యనారాయణ వ్రతం చూస్తున్నారు కదా. ఇక్కడ సత్యనారాయణ వ్రతం జరిగిందంట. ఇక్కడ సత్యనారాయణ స్వామి ఉన్నారు. ఇక్కడ కలసం కూడా పెట్టినారు, చిన్న కలసం పెట్టినారు. చూశారు కదా, కనిపిస్తాను కదా, చిన్న కలసం పెట్టారు. కలసం పెట్టారు, సత్యనారాయణ వ్రతం చేసినారంట. ఇది వచ్చేసి టోటల్గా అక్కడ దీపం ఎందుకు మాట పెడతారు అంటే ఏంటి, కొద్దిగా ఇది ఎప్పుడు అఖండ జ్యోతి అంటే అమ్మవారికి అఖండ జ్యోతి ఇట్లా పెడతారంట. ఈ షెల్ఫ్లో పెట్టారు చూడండి. ఇక్కడ వచ్చేసి అమ్మవారు స్వయంభూ అంట. ఇప్పుడు మనకు ఆలయం గురించి ఈ ఆలయాన్ని లక్ష్మమ్మ కట్టించిందంట. లక్ష్మమ్మ మాటలతోనే మనం విందాము. ఆమె ఏం చెప్తుందో ఈ గుడి గురించి, ఈ గుడి మహిమ గురించి చెప్తానంటుంది. సో ఆమె మాటలతో మనం చెప్దాము. నమస్తే లక్ష్మమ్మ, చెప్పండి. నాకు కొన్ని రోజుల కింద నాకు 30 సంవత్సరాల కింద నాకు ఇట్లా అమ్మవారి పై మీదకి వచ్చింది. పై మీదకి వచ్చి ఇట్లా భక్తులందరూ నా దగ్గరకు వచ్చిన వాళ్ళంతా గుడి కట్టిస్తామని గుడి ఒప్పుకోండు. అలా పండు అయినాయి, నేను చెప్పిన అన్ని పండు అయినాయి. గుడి కట్టించారు. ఇక అప్పటి సంది జాతర చేస్తున్నాం. ఇది ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా జాతర? 30 ఏళ్ళు. చూస్తున్నారు కదా, 30 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళు అయిందంట ఇక్కడ గుడి కట్టి. అంటే స్వయంభూనా అమ్మవారు ఎట్లా? లోపల వెళ్ళింది తవ్వితే. ఓకే తవ్వితే వెళ్ళిందంట చెప్తున్నారు ఆమె మాటల్లో. ఇంకేమైనా చెప్పిందా? ఇది ఇక్కడికి వచ్చి చెప్పు. ఎవరు? వాళ్ళ కూతురు. ఈమె వచ్చేసి లక్ష్మమ్మ కూతురంట. తను చెప్తుంది గుడి గురించి, అమ్మవారి గురించి. చెప్పండి. అమ్మ భక్తులు వచ్చారు. వాళ్ళకి ఒక పని అయితే మేము ఇట్లా గుడి కట్టిస్తామని అనుకున్నారనమాట. ఫస్ట్ పుట్టలో ఉంటుండే అమ్మ కొలిసినప్పుడు. అమ్మ చిన్న 30 ఏళ్ళ నుంచి 35 ఏళ్ళ నుంచి కొలుస్తున్నారు. అప్పుడు పుట్టకు పూజ చేస్తున్నారు అనమాట. దాని తర్వాత ఈ విగ్రహం పైన వేరే విగ్రహం పెడదామని తీసుకొచ్చి గుడి స్టార్ట్ చేసినప్పుడు ఈ అమ్మవారు లోపల నుంచి బయటకు వెళ్ళింది అనమాట. ఈ అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. ఓకే. మీరు అంటే అమ్మ చాలా మహిమగల అమ్మ అని మీరు చెప్తున్నారు. చాలా ఏమి కోరికలు అనుకున్నా, ఏం మనసులో అనుకున్నా కూడా కోరికలు నెరవేరుతాయి. చాలా బాగా చెప్పినారమ్మా, తెలియని విషయాలు చెప్పినారు. చూస్తున్నారు కదండి, ఇది ఒక పుట్ట. ఇక్కడ ఇది ఏం చెట్టు? ఇది సీతాఫలం చెట్టు. ఇది కస్టర్డ్ ఆపిల్ చెట్టు అంట. ఇది సీతాఫలం చెట్టు. ఇక్కడ కూడా అమ్మవారిని ఇక్కడ హోమం చేసినారు. ఇక్కడ చూస్తున్నారు, ఇక్కడ హోమం జరిగింది. ఇక్కడ వచ్చేసి అమ్మవారు. ఈ చుట్టూరు అమ్మవారి చుట్టూరు ఇట్లా బోనాలు కదా, బోనాలు చేశారు. చూడండి ఎంత బాగా చేశారు. బోనము పసుపు కుంకుమ పెట్టేసి, యాపాకులు పెట్టేసి, పైన వచ్చేసేసి దీపం పెట్టినారు. చాలా బాగుంది బోనాలు. ఇక్కడ
వచ్చిన భక్తులకి ఇక్కడ వంట చేసుకోవడానికి సదుపాయం ఉందన్నమాట. ఇక వండుకోవడానికి స్టవ్ కానీ ఇది కానీ ఇక్కడ సదుపాయం ఉంది. ఎవరైనా వచ్చినా కూడా ఇక్కడ వండుకోవచ్చు అనమాట. అవకాశం మటుకు ఇక్కడ ఉన్నది. ఎంత పెద్ద కుటుంబమో చూడండి, ఎంత కలిసిమెలిసి ఉమ్మడి కుటుంబంగా ఉంటున్నారు. వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అంతా నన్ను పిలిచినందుకు హార్ట్ఫుల్ థ్యాంక్స్. ఎంతమందికి నచ్చింది, ఎంతమంది చూసినారు, నచ్చితే కామెంట్స్ రూపంలో చెబుతారని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఎందువల్లనంటే కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది, 10 మందికి తెలియవరచడం అవుతుంది, 10 మంది చూడగలుగుతారు. ఈ టెంపుల్ని విజిట్ చేయండి, చాలా బాగుంది.